అందరూ అనసూయని తప్పుగా అనుకుంటారు కానీ కొంచెం తప్పుగా అనుకోవద్దు. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? ఆయన అందరినీ కలిపి, హీరోయిన్స్ని కలిపి అన్నాడు. విలేకరు అడిగిన దానికి ఆమె సమాధానం ఇచ్చింది. అది వాళ్ళిద్దరు క్లారిటీ వాళ్ళు ఉంటుంది. మధ్యలో మనం ఆమె బట్టల గురించి, ఆమె ఫ్యామిలీ గురించి పొట్టి బట్టలు వేసుకున్నాం. ఆ అమ్మాయి ఎన్సిసి స్టూడెంట్, అన్ని విధాల అన్నింట్లో ఉంది. మనం ఏమిటికి సరిపోదు, దేనికైనా రెడీ అని, దేనికైనా రెడీ, ఏదైనా చేస్తుంది. అనవసరంగా మనం అంటున్నాం అసలు అమ్మాయి అనసూయని. ఎవరి అభిప్రాయం వాళ్ళు. నేను ఎక్కడెక్కడో తిరిగింది దేశాలు, వేరే దేశాలకు కూడా వెళ్ళి చూసి వచ్చింది. అక్కడ కూడా స్విమ్మింగ్ పూల్, ఆ ఫోటోలు స్విమ్మింగ్ పూల్ అవి ఐస్లాండ్ ఏదో అక్కడ ఎక్కడో మనం వెళ్ళగలుగుతామా? ఆమెలాగా మనం ఖర్చు పెట్టగలుగుతామా? ఆమె ఒక్క రోజుకే రెమ్యునేషన్ ఎంతో తీసుకుంటుంది, ఎన్ని లక్షలు తీసుకుంటుంది. షాపింగ్ ఓపెనింగ్ కోసం అయితేనే 2-3 లక్షలు తీసుకుంటారు. మనల్ని కనీసం గేట్ కాడ కూడా రాని పెద్ద పెద్ద షాపులు. ఆమె ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తే 100 మంది ఎగబడి వస్తారు. అప్పుడేం పొట్టి బట్టలు వేసుకొని పోతే మంచి చీరగా కట్టుకొని మంచిగానే అవుతారు. ఏదో వాళ్ళిద్దరి మధ్య విభేదం వచ్చిందని ఈ ఫోటోలన్నీ బయట పెడుతున్నారు. కానీ ఇన్ని రోజులు మరి ఎందుకు పెట్టలేదు? అనసూయ ఎక్కతే కనిపిస్తుందా? అసలు బాలాజీని కూడా ఆమె, శివాజీని కూడా ఆమె అనలేదు అసలు. మన వాళ్ళంతా ఒక్కటిగా ఒక్కటి పాయింట్ ఆమె మీద ఏదేదో పాయింట్ పట్టుకొని ఇట్లా బట్టలు వేసుకున్నారు అట్లా అంటున్నారు. కానీ ఆమె మంచి సాంప్రదాయంగానే ఉంది. స్విమ్మింగ్ చేసేటప్పుడు ఆ డ్రెస్ వేసుకోకుంటే, అట్లాంటి డ్రెస్సులు ఎంతోమంది సినిమా ఫీల్డ్ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు కూడా ఎంతోమంది వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరి ఇష్టం వాళ్ళది. రైట్ తీసుకోవాలి అంతేగాని భర్త వాళ్ళు ఏదన్నా అంటే అనొచ్చు, కానీ మనము అననికి రైట్స్ లేవు. ఎవరి అభిప్రాయం వాళ్ళు. ఎవరు ఏం తింటారు అనేది, ఎవరు ఏ బట్టలు వేసుకుంటారు అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. అంతేగాని అనవసరంగా మనం నోరు పారేసుకోవడం అంత బాగాలేదు. మనం ఆమెను కామెంట్ చేసే కొద్దీ ఆమె ఇంకా ఇంకా ఎక్కడెక్కడున్న ఫోటోలన్నీ తీసి యూట్యూబ్లో రీఅప్లోడ్ చేస్తుంది. రీఅప్లై చేస్తే ఇంకా చూడని వాళ్ళు కూడా చూస్తారని. ఆమె నచ్చింది ఆమె చేస్తుంది. అసలు ఇప్పుడు ఆమె అన్ని ఎవరు కాకుండా ఫ్యాన్ ఫ్యాన్ ఏదో మాట్లాడుతున్నాడు అసలు.